జీహెచ్ఎంసీ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్లో ఉన్న కిరణ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎస్ఐఆర్ ఐఐసిటి హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి హాజరు కాగా, ప్రత్యేక అతిథిగా క్లాసికల్ డాన్సర్ తెలుగు సినిమా నటి ఆశ్రిత వేముగంటి నండూరి పాల్గొన్నారు. పాఠశాల వ్యవస్థాపకులు కేవల్ చంద్, కిరణ్ నిర్వాహకులు రితేష్ రూపేష్, ప్రధాన ఉపాధ్యాయురాలుగా కస్తూరి రెడ్డి, హెచ్ఎం తనుశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను ఆలాపించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన చక్కటి నృత్యాలు, నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అతిథులు విద్యార్థుల ప్రతిభను ప్రసంగిస్తూ వారి భవిష్యత్తుకు దోహదపడే స్ఫూర్తిదాయకమైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 10 సంవత్సరాలు, 5 సంవత్సరాల సేవ పూర్తి చేసిన ఉపాధ్యాయులకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. ఈరోజు ఇక్కడ ఉప్పల్ ఏరియాలో ఈ స్కూల్ ఫంక్షన్కి వచ్చి ఆనందంగా ఉన్నది. నేను చాలా రోజుల తర్వాత ఈ స్కూల్ ఫంక్షన్లో వచ్చాను. అనుకోలేదు 15 years బ్యాక్ మా సన్ స్కూల్కి వచ్చాను. ఇప్పుడు చీఫ్ గెస్ట్గా స్కూల్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ పర్టికులర్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ ద స్కూల్ హియర్ స్కూల్ వే ఫెసిలిటీస్ దే హ్యావ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే హ్యావ్. They are training their students. I was so impressed. Okay. I'm happy to be here. And also places like Uppal area, this kind of school, and I'm so impressed because I grew up in this area and I studied in Telugu medium, but here students are getting a lot of exposure. Andarki chaala avakasham istunnadi. Particularly I appreciate Ritesh ji for his contributions in this area. Thank you very much. Wish you all the best for the school and also community here. Thank you. కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోడుప్పల్లో ఉన్నాను ప్రస్తుతం. వాళ్ళది 30th యాన్యువల్ డే సెలబ్రేషన్ కరెక్ట్గా 3 ఏళ్ల కింద 10th యాన్యువల్ డే సెలబ్రేషన్కి కూడా నన్ను గెస్ట్గా పిలవడం జరిగింది. మా నాన్నగారితో వచ్చాను. ఐ ఆల్వేస్ ఫెల్ట్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్. ఎందుకు అని మీరు అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం ఇక్కడికి వచ్చిన తర్వాతే మీకు తెలుస్తుంది. వీళ్ళ అప్రోచ్ టు అకాడమిక్స్ కానివ్వండి, వీళ్ళ అప్రోచ్ టు లెర్నింగ్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఒక చిన్న మార్పు మీరు చూస్తారు. అది ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్. పైగా ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఇట్ ఫెల్ట్ లైక్ కమింగ్ టు ఫ్యామిలీ. ప్రిన్సిపల్ మిస్సెస్ డాక్టర్ కస్తూరి మేడం అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ రితేష్ పూరివాలే అండ్ వాళ్ళ మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా నన్ను ఫ్యామిలీ లాగే ట్రీట్ చేస్తారు. అండ్ ఐ ఆల్సో ఫీల్ ద సేమ్. నాకు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ టైం ఎంత ముఖ్యమో, ఇప్పుడు సరైన దారి పట్టకపోతే తర్వాత ప్రభావం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తున్నాము. రిప్రజెంట్ ఒకవైపు సినిమా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ, ఇంకొక వైపు మా తల్లిదండ్రులు ఇచ్చిన అకాడమిక్స్ని రిప్రజెంట్ చేస్తూ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని నేను చెప్తాను. ముందుగా పిల్లలందరూ కూడా చక్కగా బొమ్మల్లాగా తయారై స్టార్టింగ్లో క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఒకటి మిస్ అయ్యాను నేను. బట్ తర్వాత సార్ వచ్చారు. చాలామంది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు. కానీ 2 years back she had come to our school as a guest with a 3-year-old baby in her hand. 3 months baby in her, and then she stayed the entire day. Children have been representing many projects for her, right? And she had so much patience, and we did and encouraged each and every child who presented a project. I'm sure many parents did not want the entire projects presented by the children, but she did that, and I truly believe that she is the real face of women empowerment, and I am very grateful and thankful for that. And our memory in our lifetime, I will be there in my memory for my lifetime. And we try to give the biggest platform to our children. For example, even we have to achieve something, first we have to achieve from the mind. When the mind of the subject, I can do it, then our body will believe it. So when we try to give this bigger platforms to our students, they overcome stage fright, they become confident.
చెప్పండి స్టార్ట్. నమస్తే. కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలిగా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అందరూ తిలకిస్తూ ఆనందిస్తూ మరి భవిష్యత్ జనాలకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈరోజు చేసే ప్రతి కార్యక్రమం కూడా కిందికి దించు. ఓకేనా రైటా? విద్య చీకటి పారద్రోలడానికి మాత్రమే పనికొస్తుందని కాదు, విద్య వలన ఎంతో గుర్తింపు రాణింపు ఉంటుంది. మరి విద్యతో పాటు అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పిల్లలు పాల్గొంటూ మరి వారి పారిశుభ్రత గురించి, మరి తర్వాత వెల్నెస్ గురించి, ఫిజికల్ ఫిట్నెస్ గురించి, వీటన్నింటి గురించి కూడా శ్రద్ధ తీసుకుంటూ అన్ని రంగాల్లో పిల్లలు రాణించాలి. విద్యలోనే మాత్రం కాదు, 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళని చదువు చెప్పించడమే కాకుండా అన్ని రంగాల్లో వాళ్ళని ముందుకు తీసుకురావాలని మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా సహకరిస్తారు, మాకు చేదోడుగా ఉంటారని మేము నమ్ముతూ ముందుకు సాగుతాం.